స్వామి వివేకానందుని జీవిత చరిత్ర 2వ భాగం. మహానగరమైన కలకత్తా, సిమ్లా, పేట వాస్తవ్యురాలు భువనేశ్వరి నిత్యం శివపూజ చేస్తూ శివుణ్ణి ఈ విధంగా ప్రార్థించేది. ప్రభూ, శివా, నాకొక మగబిడ్డను ప్రసాదించు. భువనేశ్వరికి కూతుళ్ళు ఉన్నారు, కాని కొడుకు కావాలన్నదే ఆమె కోరిక. ప్రతిరోజూ పుత్ర సంతానం కోసం శివుణ్ణి ప్రార్థించేది. ఆమె బంధువులలో ఒకరు వారణాసిలో ఉండేవారు. భువనేశ్వరి ఆమెను తన తరపున వారణాసిలోని వీరేశ్వర శివుణ్ణి పుత్రసంతానం కోసం ప్రార్థించమని కోరింది. భువనేశ్వరి అత్యంత భక్తిశ్రద్ధలతో, విశ్వాసంతో శివుని మరీ మరీ ప్రార్థించింది. ఆమెకు గల ప్రగాఢమైన కోరిక పుత్రుని పొందటమే. కొంతకాలానికి ఆమె ప్రార్థన ఫలించింది. పరమేశ్వరుడు అనుగ్రహించాడు. ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. అది చలికాలం చివరన వచ్చే పండుగ సమయం. ఆ సంవత్సరం 1863లో సంక్రాంతి పండుగ జనవరి 12వ తేదీన వచ్చింది. ప్రతి సంవత్సరం ఆ రోజున జనం అంతా గంగానదిలో స్నానం చేయడానికి వెళతారు. ఆ రోజున భువనేశ్వరీ దేవి ఇంటి ముందర నుంచి కొంతమంది స్త్రీలు గంగా స్నానానికి వెళుతుండగా ఇంట్లో నుంచి బిగ్గరగా శంఖనాదాలు వినిపించాయి. తమ స్నేహితురాలి ఇంట్లో ఏ వేడుక జరుగుతున్నదోనని చూడటానికి వారందరూ ఇంట్లోకి వెళ్లారు. లోపల వాళ్లేమి చూశారో తెలుసా? అక్కడ అప్పుడే జన్మించిన మగ శిశువు, భువనేశ్వరీదేవి కొడుకును చూశారు. ఆ శిశువు బొద్దుగా, ముద్దులు మూటకడుతూ, చిరునవ్వులులికే చక్కని మోముతో ఉన్నాడు. అతని కళ్ళు చాలా పెద్దవి. అంత విశాల నేత్రాలుగల శిశువును అంతకుముందు వారెన్నడూ చూడలేదు. అతనొక విశిష్టమైన శిశువని వారు అనుకున్నారు. ఈ శిశువు తండ్రి పేరు విశ్వనాథ్ దత్త. ఆయనొక న్యాయవాది. తన వృత్తిలో ఆయన చాలా ధనం సంపాదించాడు. దాన్ని ధారాళంగా ఖర్చు చేసేవాడు కూడా. ఆయన మంచి దుస్తులు ధరించేవాడు. ఆయనకు చాలామంది నౌకర్లుండేవారు. ఒక గుర్రపు బండి కూడా ఉండేది. ఆయన సహృదయుడు, జాలి, దయ కలవాడు. అడిగినవాళ్లకు లేదనేవాడు కాడు. అవసరమైన వారికి విరివిగా దానం చేసేవాడు. తమ కుమారుని చూసుకుని భువనేశ్వరి, విశ్వనాథ్ దత్త చాలా సంతోషంగా కాలం గడపసాగారు. వీరేశ్వర శివుని వరదానంగా తమకీ బిడ్డ కలిగాడని భువనేశ్వరికి ప్రగాఢ విశ్వాసం. అందుకనే అతనికి వీరేశ్వర్ అని పేరు పెట్టింది. కాని ఆ చిన్న పిల్లవానికి అది చాలా పెద్ద పేరుగదా. అందుకనే ఆ బిడ్డని బిలే అనే ముద్దు పేరుతో అందరూ పిలిచేవారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ our channel for next part.